అక్రమంగా అరెస్టు చేసిన లగచర్ల రైతులను వెంటనే విడుదల చేయాలని వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో నేడు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మాట్లాడుతూ దుర్మార్గపు రేవంత్ రెడ్డి పాలన అంతం కావాలని, లగచర్ల రైతులకు న్యాయం జరిగేంత వరకు తమ ఆందోళన ఆగదని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, మండల పార్టీ అధ్యక్షుడు గంగుల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్, మాజీ ఎంపీపీ అనసూయ, నాయకులు మగలగాని మల్లేష్, కొలుపుల వారినాథ్, సారబు సంతోష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళని కూడా తాకరాని చోటు తాకుతూ మరి కరెంటు లేని సమయంలో ఒక్కొక్క ఇంట్లో 15-20 మంది చొరబడి వాళ్ళ మీద కూడా చాలా దుర్మార్గంగా ప్రవర్తించినారు. కాబట్టి మరి ఈ బాధితులంతా కూడా మన పార్టీని ఆశ్రయించినారు, తెలంగాణ భవన్కి వచ్చినారు, వారి గోడును వెళ్ళబోసుకున్నారు, మాకు మీ సహాయం కావాలని కోరినారు. కాబట్టి ఆ రోజు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు కేటీఆర్ గారు వారికి అభయం ఇచ్చినారు. మీకు అండగా ఉంటాం, మీకు జరిగిన అన్యాయానికి తప్పకుండా మీకు మేము మరి సహకారాన్ని అందిస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అందులో భాగంగానే మరి గిరిజన మహిళలందరూ కూడా వాళ్ళు చెప్పుకున్న గోడునంతా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎస్టీ కమిషన్ కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. వారికి జరిగిన అన్యాయం గురించి చెప్పడం జరిగింది. వారికి అండగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నిలిచింది. మరి ఇప్పటికే రైతులు జైలు పాలై 35 రోజులు గడిచింది. ఈ రోజు వరకు కూడా మరి రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి మాట్లాడే వాళ్ళే లేరు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏ బాధ్యత అయితే తీసుకుందో గతంలో కూడా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, అంటే ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే గారు పట్నం నరేందర్ రెడ్డి గారు కూడా వారికి మద్దతు ఇచ్చినందుకు వారిని కూడా అరెస్ట్ చేసి చెర్లపల్లి జైల్లో ఉంచినారు. ఇంత అన్యాయంగా, ఇంత దుర్మార్గంగా, ఇంత అరాచకంగా కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి పాలన అంతమొందాలని మేమైతే స్వయంగా కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఎంతమంది ఎన్ని చెప్పినా రేవంత్ రెడ్డి గారి చెవికి ఎక్కేటట్లేదు. ఆయన గొప్ప గొప్ప మాటలు చెప్తాడు, నేను ఒక డెమోక్రటిక్ గా పరిపాలిస్తున్నా అని చెప్తాడు. మరి ఆ డెమోక్రసీని తీసుకొచ్చింది, రాజ్యాంగాన్ని తీసుకొచ్చిందే మరి డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు వారికే వినతి పత్రాన్ని ఇచ్చినాం. అయ్యా వీరు మారతలేరు, ఎట్లన్నా సరే రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పండి, మీ ద్వారానైనా వారికి సందేశం వెళ్ళాలి, లగచర్ల రైతులకు అన్యాయం జరిగింది, వారిని ఈరోజు మరి చెరసాల నుంచి విడిపించాలి, వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి మరి మేము ఈరోజు వినతి పత్రాన్ని డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మరి మా పట్టణ అధ్యక్షులు, మా మున్సిపల్ చైర్మన్ గారు, ఆలేరు మండల పార్టీ అధ్యక్షులు, వివిధ హోదాలలో ఉన్న మా పార్టీ నాయకులందరూ కూడా కలిసి ఈరోజు మరి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చినారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో ఎక్కడికక్కడ డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి ఈరోజు, ఎందుకంటే మన రాజ్యాంగ సృష్టికర్త వారికే ఈరోజు వినతి పత్రాలు ఇచ్చి మరి రేవంత్ రెడ్డి గారికి తగిన బుద్ధి చెప్పవలసిందిగా, రైతులకు న్యాయం చేయవలసిందిగా, లగచర్ల రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతామనే మాటను తెలియజేస్తూ సెలవు.